ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్లో రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ టాపిక్లోకి వెళ్ళిపోతూ, సో ఫస్ట్ థింగ్, వాట్ ఆర్ ద బేసిక్ టైప్స్ ఆర్ డివిజన్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ఎనర్జీ? టైప్స్ ఆఫ్ ఎనర్జీ ఎన్ని రకాలుగా ఉన్నాయి? సో మనం డివైడ్ చేస్తే కన్వెన్షనల్ సార్ట్ ఆఫ్ ఎనర్జీస్ అండ్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీస్ అని ఉంటాయి. చూడండి, కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అండ్ నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, కన్వెన్షనల్లో ఏముంటాయండి? ఏవైతే ఎగ్జాస్ట్ అయిపోతాయో, ఏవైతే యూజ్ చేస్తే ఇంకా మన దగ్గర ఉండవో అటువంటి సోర్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోలియం ఉంది. పెట్రోలియం అదొక సార్ట్ ఆఫ్ కన్వెన్షనల్ ఎనర్జీ. పెట్రోలియం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కోల్, నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ. దిస్ ఆర్ ఆల్ కమర్షియల్ సార్ట్ ఆఫ్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. నెక్స్ట్ వచ్చేసి నాన్ కమర్షియల్లో ఫైర్వుడ్, చెట్టు కాలు పెడితే చెట్లే ఉండవు. నెక్స్ట్ స్ట్రాస్, ఏది మన ప్యాడీ నుంచి వచ్చే గడ్డి కానివ్వండి, వీటన్నిటిని స్ట్రా అంటాం. తర్వాత డ్రైడ్ డంగ్. మళ్ళీ ఆ తర్వాత నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ, ఏవైతే ఎక్కువగా వాడవో లేదంటే న్యూ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఉన్నాయో, మళ్ళీ అవి రెన్యూవబుల్ అంటాం. రెన్యూవబుల్ అంటే మళ్ళీ క్రియేట్ అవుతూనే ఉంటుంది, నెవర్ ఎగ్జాస్ట్, ఎప్పటికీ అయిపోవు. అందులో వచ్చేసి బయో ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, తర్వాత ఎనర్జీ ఫ్రమ్ అర్బన్ వేస్ట్ లేదా మున్సిపల్ సాలిడ్ వేస్ట్ అంటాం. ఏమంటామండి? మున్సిపల్ సాలిడ్ వేస్ట్. దాన్ని సింపుల్గా MWS అని రాసుకోవచ్చు. సో ఇందులో ఈరోజు మనం ఈ బేసిక్ డిఫరెన్స్ నేర్చుకున్న తర్వాత, ఈ డిఫరెన్స్ చాలా ముఖ్యం ఫ్రెండ్స్. ఏ ఎగ్జామ్ రాసినా మీరు ఇది చిన్న టాపిక్ కదా, క్లాస్ ఇయర్ టాపిక్ అని పెట్టుకోకండి. ఏ ఎగ్జామ్ రాసినా ఇలాంటి డిఫరెన్సెస్ కూడా మీకు ఫిలిమ్స్లో రావచ్చు. కాబట్టి ఒకసారి మీరు ఈ పిక్చర్ని రాసుకోండి, ఇట్స్ బెటర్. ఓకే, సో ఈరోజు మనం నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఆర్ రెన్యూవబుల్ we will be discussing here in clear. Next, the first renewable ambition of India. మన ఇండియా వచ్చేసి ఫ్రెండ్స్ 175 gigawatts of energy by year 2022 మొత్తం కూడా రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ నుంచి తీసుకొస్తా అని ప్యారిస్లో మనం ఒప్పుకున్నాం. ఇక్కడ ప్యారిస్ అగ్రిమెంట్ చేసిన తర్వాత అక్కడ మనం ప్రామిస్ ఇచ్చాం. ఈవెన్ మన ఎన్వైరన్మెంట్లో మీరు చదివినట్టయితే నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్, ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ INDCస్లో కూడా మనం ఏం చెప్పాం? మేము మా సోర్సెస్ ఆఫ్ ఎనర్జీని డైవర్సిఫై చేసి ఎక్కువగా సోర్సెస్ మోర్ దెన్ 40%ని ఏం చేస్తామన్నాం? రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పేసి అక్కడ ఒప్పుకున్నాం. మరి ప్యారిస్లో 2022 కల్లా 175 gigawatts ఒప్పుకున్నాం. అందులో 100 gigawatts వచ్చేసి సోలార్ అని ఒప్పుకున్నాం. మళ్ళీ 60 వచ్చేసి విండ్ అని ఒప్పుకున్నాం. సో చూడండి, 60 gigawatts విండ్, 100 gigawatts సోలార్. ఇంత పెద్ద ఎనర్జీ గ్యాప్ని మనం ఫీల్ చేయాలి. సో ఇదంతా కూడా టార్గెట్ పరంగా చేస్తూ వస్తున్నాం. సో ఒకసారి చూడండి, 100 gigawatts ఆఫ్ సోలార్ అండ్ 60 gigawatts ఆఫ్ విండ్ పవర్ బై ఇయర్ 2022. ఇయర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మై ఫ్రెండ్స్. ఈ నెంబర్ కూడా 175 gigawatts రెన్యూవబుల్ ఎనర్జీ ఎప్పటికల్లా 2022 కల్లా, ఇది నోట్ చేసుకోవాలి మీరు. నెక్స్ట్, వేరియస్ పాలసీ ఇనిషియేటివ్స్ హ్యావ్ బీన్ టేకెన్ టు అచీవ్ దిస్ టార్గెట్. అట్ ద ఎండ్ ఆఫ్ 2017-18 the total renewable power installed capacity of the country was 70 gigawatts. చూడండి, 2018 కల్లా మనకి 70 ఉంటే 2022 కల్లా దాన్ని ప్లస్ 175 చేద్దామని ఒక పెద్ద టార్గెట్కి తీసుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్, ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ సార్ట్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ, అది వచ్చేసి సోలార్ ఎనర్జీ. సన్ ఈజ్ ద మేజర్ సోర్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అండి. ఇప్పుడు సన్ నుంచి అన్లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఎర్త్కి రీచ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఈ ఎర్త్కి రీచ్ అవుతున్నప్పుడు దీన్ని ఇన్సులేషన్ అంటాం. ఏమంటామండి? ఇన్సులేషన్. ఓకే, సోలార్ రేడియేషన్. ఓకే, ఈ ఇన్సులేషన్ లేదా సోలార్ రేడియేషన్ అంటాం. ఇప్పుడు మీరు కనుక గమనించినట్టయితే మీరు జాగ్రఫీలో లేదా ఎన్వైరన్మెంట్లో సోలార్ ఎనర్జీ గురించి లేదా ఇన్సులేషన్ గురించి చదువుంటారు. సో ఎర్త్ పైన చాలా అబండెంట్ సోర్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అనేది ఎల్లప్పుడూ పడుతూనే ఉంటుంది, ఒక దగ్గర కాకుండా ఇంకో దగ్గర. సో అయితే ఈ ఎనర్జీ మొత్తాన్ని మనం ట్యాప్ చేయలేం. కానీ ఇందులో ఉన్న కొంత శాతం ఎనర్జీని ట్యాప్ చేసినా, కేవలం 2-4% సన్ నుంచి వచ్చే వెలుతురుని మనం ట్యాప్ చేసినా తరతరాలుగా సరిపోయే ఎనర్జీ లేదా ఎలక్ట్రిసిటీని మనం ప్రొడ్యూస్ చేసి స్టోర్ చేసుకోవచ్చు. సో దాట్స్ హౌ మచ్ దిస్ సోలార్ ఎనర్జీ ఈజ్ ఇంపార్టెంట్. Now you see, India is endowed with a vast solar energy potential, about 5,000
ట్రిలియన్ కిలోవాట్ పర్ ఇయర్. ఎంతండి? 5000 ట్రిలియన్ కిలోవాట్, అంటే 100 కోట్ల ట్రిలియన్ కిలోవాట్ పర్ ఇయర్ ఎనర్జీ ఇట్ ఇన్సిడెంట్ ఓవర్ ఇండియాస్ ల్యాండ్ ఏరియా విత్ మోస్ట్ పార్ట్స్ రిసీవింగ్ 4 to 7 కిలోవాట్ పర్ స్క్వేర్ కిలోమీటర్. ఒక్కొక్క స్క్వేర్ కిలోమీటర్కి ఇంత భారీ అమౌంట్ని మనం ఒక సంవత్సరంలో మన భారతదేశం పైన పడుతుంది. సో దీన్ని మనం ట్యాప్ చేసుకోవాలిగా, చూద్దాం. Next, National Institute for Solar Energy has assessed the country's solar potential is about 748 gigawatt, assuming 3% of the wasteland area to be covered with the solar photovoltaic cells. PV modules అంటే PV అంటే photovoltaics. ఓకే, ఫోటోవాల్టాయిక్స్ అంటే ఏంటండి? మన ఇంటి పైన పెట్టుకునే సోలార్ రూఫ్ ప్యానల్స్. ఓకే, సోలార్ రూఫ్ ప్యానల్స్ని ఫోటోవాల్టాయిక్స్ అంటాం. అంటే భారతదేశంలో ఉన్న బ్యారన్ ల్యాండ్, అంటే పనికిరాని అగ్రికల్చర్ని యూజ్ చేయని అటువంటి నిలువగా ఉన్న ల్యాండ్లోనే మనం ఇటువంటి సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేస్తే మన దగ్గర ఉన్న కెపాసిటీ ఎంత అండి? 748 గిగావాట్ల ఎనర్జీ. ఇంకా ఊహించుకోండి, మన రూఫ్స్ ఉన్నాయి, ప్రతి ఇంటి పైన సోలార్ ప్యానల్ పెడితే ఎంత వస్తుంది? ఓకే, ఆ తర్వాత కెనాల్స్ పైన పెడితే ఎంత వస్తుంది? లేదా ఫ్లోటింగ్ పవర్ ప్లాంట్స్ పెడితే ఎంత వస్తుంది? సో ఇదన్నీ కూడా రెగ్యులర్గా మనం న్యూస్లో వింటూనే ఉంటాం. ఓకే, నెక్స్ట్, solar energy has taken central place in the India's National Action Plan and Climate Change with National Solar Mission. Okay, National Action Plan on Climate Change. ఇది మీరు ఎన్వైరన్మెంట్లో వింటారు ఫ్రెండ్స్, NAPCC, నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇందులో చాలా మిషన్స్ ఉన్నాయి, డిఫరెంట్ మిషన్స్. అందులో ఒక మేజర్ మిషన్ వచ్చేసి నేషనల్ సోలార్ మిషన్. అందులో కూడా మన 100 gigawatts ఆఫ్ ఎనర్జీ, 60 gigawatts ఫ్రమ్ ద ఎక్కడి నుంచి అండి? కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఆర్ సోలార్ ప్లాంట్స్ నుంచి. మిగతా 40 వచ్చేసి రూఫ్ టాప్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం. సో ఇది కూడా ఒకసారి మీరు ఎన్వైరన్మెంట్లో మీరు ఖచ్చితంగా రివైజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్, నేషనల్ సోలార్ మిషన్ వాజ్ లాంచ్డ్ ఆన్ 11th Jan 2010, a major initiative of Government of India with active participation from states to promote ecological sustainable growth while addressing India's energy security. It will also constitute a major contribution by India and global effort to meet the challenges of climate change. అంతే కదా, ఇప్పుడు క్లైమేట్ చేంజ్ దేనివల్ల అవుతుందండి? కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్. ఫ్రమ్ వేర్ డస్ దిస్ కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ లేదా కార్బన్ మొనాక్సైడ్ అనేది వస్తుంది? మన కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ కోల్ పవర్ ప్లాంట్ ఉంది, అందులోంచి ఏమొస్తుందండి? సల్ఫర్ డైఆక్సైడ్, SO2. ఓకే, SO2s వస్తాయి. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్ మీకు వాల్యూ అడిషన్ పాయింట్స్. ఇండియా ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ emitter of SO2. ఇండియా ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఎమిటర్ ఆఫ్ SO2. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఒక వాల్యూ అడిషన్. సో నెక్స్ట్, ఈ SO2 వస్తుంది, మీథేన్ వస్తుంది. ఓకే, CH4, మీథేన్ వస్తుంది, CO2 వస్తుంది, CO వస్తుంది, ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ కూడా గ్లోబల్ వార్మింగ్ ఇంక్రీజ్ చేస్తున్నాయి. అదే మనం సోలార్ ఎనర్జీకి షిఫ్ట్ అయ్యాం, అందులో ఎమిషన్స్ ఏముండవు కదా. సో వితౌట్ ఎమిషన్స్ ఇట్స్ ఎ క్లీన్ ఎనర్జీ ఇన్ ద సెన్స్ వీఆర్ రిడ్యూసింగ్ ద క్లైమేట్ increase or climate destruction, or we are reducing the climate destruction, or we are improving the condition of climate. Okay, next. So the mission's objective is to establish India as a global leader in solar energy by creating policy conditions for solar technology diffusion across India as quickly as possible. ఇండియా వచ్చేసి నేషనల్ సోలార్ మిషన్లో ఒక లీడర్లా ఉండాలని చెప్పేసి అన్నీ కూడా మోటివ్ చేసుకొని పెట్టుకుంది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, ఇది గుర్తుపెట్టుకోండి, ISA, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. వాట్ ఈస్ దిస్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ మై ఫ్రెండ్స్? ఇండియా ఒక ఇనిషియేటివ్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియా క్రియేట్ చేసిన ఒక ఫోరమే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. దీన్ని మనం మన దగ్గర ఇతర కంట్రీల దగ్గర ఉన్న టెక్నాలజీ, ఎస్పెషల్లీ సోలార్కి సంబంధించిన టెక్నాలజీ, ఫినాన్సెస్ని సేల్ చేసుకోవడానికి మనం ఈ ఇన్స్టిట్యూషన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో స్టార్ట్ చేసాం విత్ ఫ్రాన్స్. అండ్ టుడే ఇట్ హ్యాస్ మోర్ దెన్ 50 members. ఓకే, దీని గురించి క్లారిటీగా మనం డిస్కస్ చేసాం ఎలాబరేట్గా. ద మిషన్ టార్గెట్స్ ఇన్స్టాలింగ్ 100 gigawatt గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ పవర్ ప్లాంట్స్ బై ఇయర్ 2022 కల్లా ఎంత అని టార్గెట్? 100 gigawatt. దేనికి? గ్రిడ్ కనెక్షన్కి. This is in line with India's intended nationally determined contributions, INDCs, targeted to achieve about 40% cumulative electric power installed capacity
from non-fossil fuels based energy resources and to reduce the emission intensification its GDP by 33 to 30% by 2030. అంటే నేను ఆల్రెడీ మీకు డిస్కస్ చేశాను ఏంటంటే రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీని 40%కి తెచ్చుకుంటాము అండర్ ఇంటెండెడ్ నేషనల్ డిటర్మైన్ కాంట్రిబ్యూషన్, మరియు మన జీడిపి పైన పడే భారాన్ని కూడా తగ్గించుకుంటాం 2030 కల్లా 35% వరకు. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఏ కన్వెన్షనల్ సోలార్ ప్యానల్ ఆర్ సోలార్ ఎనర్జీ సిస్టమ్ లుక్స్ లైక్. ఓకే, సోలార్ ఎనర్జీ ఇక్కడ కన్వర్ట్ అవుతుంది కన్వర్టర్లో, నెక్స్ట్ ఇట్ గోస్ ఇంటూ ఇన్వర్టర్ and next into the meter and into the appliances or whatever you want to say. This is how a model looks like. Next, this is where the solar potential of India lies. Which state has the highest solar potential and how much is the solar potential we have? See, here we are at the target of 100 gigawatt. 100 gigawatt of energy ఒక టార్గెట్ పెట్టుకున్నాం, కానీ 2021 కల్లా ఎంత అయిందండి మన దగ్గర కెపాసిటీ? దాదాపు 35 నుంచి 40 మధ్యలో ఉంది. ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసిన కెపాసిటీ చూడండి 8,30,000 స్ట్రీట్ లైట్స్ సోలారైజ్ చేశాము, 17 లక్షల ఇల్లు సోలారైజ్ చేశాము. సో ఇదంతా సోలార్ మిషన్లో మన అచీవ్మెంట్. సోలార్ పంప్స్ చూడండి, ఈవెన్ సోలార్ పంప్స్, దీన్ని మనం కుసుమ్ స్కీమ్లో చూస్తాం. కుసుమ్ స్కీమ్ ఆన్ సోలార్ మిషన్. కుసుమ్ స్కీమ్ గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం క్లియర్గా. సో ఇక్కడ చూడండి ఈ డార్కర్ పార్ట్స్ వచ్చేసి ద స్టేట్స్ విచ్ హ్యావ్ హయ్యర్ పొటెన్షియల్ ఆర్ హయ్యర్ ఇన్స్టాలేషన్ కెపాసిటీ ఆఫ్ సోలార్ ఎనర్జీ. ఇక్కడే మీకు తెలిసిపోతుంది హూ ఇస్ ద లీడర్ ఇన్ ద సోలార్ ఎనర్జీ మై ఫ్రెండ్స్. ద ఫస్ట్ స్టేట్ ఈస్ కర్ణాటక. ఫస్ట్ స్టేట్ ఈస్ కర్ణాటక. ప్లీజ్ నోట్ డౌన్. సో కర్ణాటక టాప్స్ సోలార్ ఎనర్జీ. ఓకే, కర్ణాటక టాప్స్ ఇన్ సోలార్ ఎనర్జీ. నోట్ దిస్ పాయింట్. నెక్స్ట్, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏం తెచ్చింది సోలార్ ఎనర్జీ కోసం? లెట్స్ సీ. సో వియబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చాం మనం. వియబిలిటీ గ్యాప్ ఫండింగ్ మీరు ఎకనామీలో చదువుంటారు. నెక్స్ట్, సోలార్ పవర్ ఇన్ ద కంట్రీ ఇన్ సోలార్ పార్క్ స్కీమ్ తెచ్చాం మనం. తర్వాత సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో స్కీమ్స్ తెచ్చాం. రైల్వే వాళ్ళు కూడా స్కీమ్స్ తెచ్చారు, సోలరైజేషన్ ఆఫ్ రైల్వేస్ తెచ్చారు. రైల్వే లైన్స్, ఇది రైల్వే లైన్ చుట్టూ ఖాళీగా ఉన్న బ్యారన్ ల్యాండ్లో కూడా సోలార్ ప్యానల్స్ పెట్టి అక్కడ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేద్దామని ఒక మిషన్ తెచ్చాం మనం. డిఫెన్స్ స్కీమ్, డిఫెన్స్లో కూడా కెనాల్ బ్యాంక్ అండ్ కెనాల్ టాప్ స్కీమ్. కెనాల్స్ పక్కన లేదా కెనాల్ పైన కూడా గుజరాత్లో ఈ మోడల్ చూసుంటారు. ఈ మోడల్లో కూడా మనం సోలరైజ్ చేయడానికి బండ్లింగ్ స్కీమ్ ఆర్ గ్రిడ్ కనెక్షన్ సోలార్ రూఫ్ టాప్ స్కీమ్. మన ఇంటి పైన సోలార్ రూఫ్ టాప్ పెట్టుకొని దాన్ని గ్రిడ్ కనెక్ట్ చేసి దాన్ని సేల్ చేయడం ద్వారా మనం డబ్బులు సంపాదించడం. ఓకే, గ్రిడ్ కనెక్టివిటీ అంటే ఏవైతే ట్రాన్స్మిషన్ లైన్స్ ఉంటాయో ఆ ట్రాన్స్మిషన్ లైన్స్కి మనం ప్రొడ్యూస్ చేసిన కరెంట్ని సప్లై చేసి వారి దగ్గర నుంచి మనం డబ్బులు తీసుకుంటాము. సో వీఆర్ సేలింగ్ అండ్ వీఆర్ ఇంక్రీజింగ్ ద ఎకనామీ. దీన్ని మనం డబులింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్లో కూడా యూజ్ చేస్తాం. ఎందుకంటే ఎవరైతే ఫార్మర్కి నీళ్లు లేని కాలంలో నీళ్లు లేవు, లేకుంటే బ్యారన్ ల్యాండ్ ఉంది, తను అక్కడ ఈ సోలార్ ప్యానల్స్ పెట్టి అక్కడ తను సోలార్ ఫార్మింగ్ చేసుకోవచ్చు. ఓకే, బై దాట్ it increases his income. Various policy measures undertaken include declaration of trajectory for renewable purchase obligation. అంటే రెన్యూవబుల్ పర్చేస్ ఆబ్లిగేషన్. ఇదేంటండి, నువ్వు ఖచ్చితంగా ఇంత ఎనర్జీ నీకు కావాలి అంటే ఒక ఇండస్ట్రీ పెట్టాను. ఒక ఇండస్ట్రీ పెడితే నాకు 100 గిగావాట్స్ ఎనర్జీ కావాలనుకుందాం. లేదు అంటే నాకు ఒక 1 గిగావాట్ లేదంటే 100 మెగావాట్ ఎనర్జీ కావాలి. ఇప్పుడు ఏమంటారంటే నువ్వు ఖచ్చితంగా ఈ 100లో 40% నువ్వు రెన్యూవబుల్ ఎనర్జీ నుంచే తీసుకోవాలి, దానికి నువ్వు డబ్బులు కట్టాలి. అంటే ప్రతి ఎనర్జీకి దానికంటే ఒక టరీఫ్ ఉంటుందండి. టరీఫ్ అంటే కాస్ట్ ఉంటుంది. ఫర్ 1 కిలోవాట్ ఆఫ్ ఎనర్జీ కన్వెన్షనల్ సోర్స్ అయితే తక్కువగా చీప్గా వచ్చేస్తుంది. రెన్యూవబుల్ కాబట్టి ఇనీషియల్ ఇన్స్టాలేషన్కి డబ్బులు ఎక్కువ అవుతాయి, ఖర్చు ఎక్కువ అవుతుంది. అంతే కదా, ఎందుకంటే టెక్నాలజీ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. దాన్ని డెవలప్ చేయాలంటే ఖర్చు ఎక్కువ కావాలి. సో దీనికి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ పర్ యూనిట్ వచ్చేసి 12 రూపాయలు ఉంటే నార్మల్ పవర్ వచ్చేసి 5 రూపాయలు 6 రూపాయలకి వస్తుంది. సో మనం ఏమంటామంటే ఖచ్చితంగా నీకు ఇండస్ట్రీకి పవర్ కావాలంటే చెప్పు, ఇక్కడ 60% ఇక్కడ 40% తీసుకోవాల్సిందే, లేదు అంటే ఇవ్వము. సో దట్ ఈస్ వాట్ రీపర్చేస్ ఆబ్లిగేషన్స్ ఇంక్లూడింగ్ సోలార్ వేవియర్ ఆఫ్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్. అంటే ఈ స్టేట్లో ప్రొడ్యూస్ అయిన సోలార్ పవర్ని నేను పక్క స్టేట్కి అమ్ముకుంటే నేను ఎటువంటి ట్యాక్స్ కట్టక్కర్లేదు. అటువంటి స్కీమ్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తేవడం జరిగింది. ఒక్కసారి పాస్ చేసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోండి మై ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి విండ్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీలో స్కీమ్స్ గురించి, వాటిలో ఉన్న అప్లికేషన్స్ గురించి, ఇంకా మనం తర్వాత ఎనర్జీ అనే టాపిక్లో
ఓకే, ఎనర్జీ పాలసీస్ ఆఫ్ ఇండియాలో మనం క్లియర్గా ఇంకా ఎలాబరేట్గా డిస్కస్ చేద్దాం. సో దిస్ ఈస్ జస్ట్ ఏ జిస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ అనలైజ్ ద బేసిక్స్, దెన్ వీల్ గో ఇన్ టు ద అప్లికేషన్స్ ఆఫ్ ద టాపిక్. ఓకే, wind energy. India's wind energy sector is led by indigenous wind industry and has shown consistent progress. దాదాపు భారతదేశంలో ఉన్న విండ్ ఎనర్జీ మ్యాక్సిమం కూడా మనము ఇండిజినియస్గా మన దేశంలోనే డెవలప్ చేసుకున్నాం. ఓకే, దెన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ద విండ్ ఇండస్ట్రీ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ స్ట్రాంగర్ ఎకోసిస్టమ్ ప్రాజెక్ట్ ఆపరేషన్ capabilities and manufacturing base of about 10,000 megawatt per annum. మన ఇండియాలోనే మనం ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం. ఓకే, 10,000 megawatt per annum. The country currently has the 4th highest wind installed capacity. Important point note చేసుకోండి, 4th largest in the world. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద విండ్ పవర్ ప్రొడ్యూస్ చేసే దేశం మనది భారతదేశం. ఓకే, ఇన్స్టాల్ కెపాసిటీ, ద వరల్డ్ విత్ టోటల్ ఇన్స్టాల్ కెపాసిటీ ఆఫ్ 39.25 gigawatt. ఓకే, 2021 మార్చ్ 1 వరకు ఎంత ప్రొడ్యూస్ అయిందండి? 39.25 gigawatts ఆఫ్ ఎనర్జీ మనం విండ్ ఎనర్జీ ద్వారా ప్రొడ్యూస్ చేసుకుంటున్నాము. ఓకే, అండ్ హ్యాస్ జనరేటెడ్ అరౌండ్ 60.149 billion units డ్యూరింగ్ 2020-21. ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ అండి, అన్నీ కూడా నోట్ చేసుకోండి. దిస్ ఈస్ హౌ ఎ కన్వెన్షనల్ విండ్ మిల్ లుక్స్ లైక్. ఇది విండ్ మిల్ అండి. ఓకే, దీస్ ఆర్ ఫ్యాన్స్ విచ్ మూవ్ విత్ ద విండ్. సో వీటి హైట్ నార్మల్గా వచ్చేసి 100 నుంచి 120 మీటర్స్ ఉంటాయి. ఓకే, ఎందుకంటే అక్కడే మీకు విండ్ స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీటర్స్, కిలోమీటర్స్ కాదు. 100 to 120 meters, సమ్టైమ్ ఆల్సో ఇట్ గోస్ టు 75 meters వర్షన్స్ కూడా ఉంటాయి. కొంచెం చిన్న వర్షన్స్ కూడా ఉంటాయి, కానీ ఇది చాలా వరకు ఎఫెక్టివ్గా ఉంటుంది. అంటే ఎనర్జీ అవుట్పుట్ మనం పెట్టిన కాస్ట్కి సమానత్వం ఇస్తుంది. సో దిస్ ఈజ్ హైట్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇందులో ఇది వచ్చేసి టర్బైన్ అండి, ఇందులోనే పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. అది ఇక్కడ నుంచి ట్రాన్స్మిట్ అయ్యి కన్వర్టర్లోకి వెళ్తుంది. ఆ తర్వాత ట్రాన్స్మిషన్లో, ఇక్కడ ట్రాన్స్మిషన్ లైన్లోకి వెళ్ళే ముందు ఏమవుతుంది? ట్రాన్స్ఫార్మర్స్లోకి వెళ్తుంది. ట్రాన్స్ఫార్మర్స్లో ఏమవుతుందండి? మీరు సైన్స్ చదువుకుంటుంటే ట్రాన్స్ఫార్మర్స్లో ఏమవుతుంది? స్టెప్ అప్ యా స్టెప్ డౌన్, స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అండ్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్, ఈ రెండు ఉంటాయి. ఓకే, మనం జనరల్గా ఇక్కడ ఏం చేస్తామండి? స్టెప్ అప్ చేస్తాం. స్టెప్ అప్ చేసి దానికి వాల్టేజ్ ఎక్కువ ఇంక్రీజ్ చేసి మనం పవర్ లైన్స్కి పంపించేస్తాం. సో దిస్ ఈజ్ హౌ ఎ నార్మల్ విండ్ మిల్ వర్క్స్. ఓకే, నెక్స్ట్, the government is promoting the wind power projects in the entire country through private sector investments by providing various fiscal and financial initiatives such as accelerated depreciation benefit, concessional custom duty exemption on certain components of windmill. విండ్మిల్కి సంబంధించిన కాంపోనెంట్స్లో కూడా మనం ఎక్సైజ్ డ్యూటీని తీసేయడం ద్వారా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ని ఎంకరేజ్ చేస్తుంది మన గవర్నమెంట్. బిసైడ్ జనరేషన్ బేస్డ్ ఇన్సెంటివ్స్, నువ్వు ఎంత జనరేట్ చేస్తే అంత తక్కువ కాస్ట్ నీకు చేస్తుంది, అంత తక్కువ కాస్ట్ లేదా ట్యాక్స్ అనేది గవర్నమెంట్ నీ పైన ఇంపోజ్ చేస్తుంది. స్కీమ్ వాజ్ అవైల్డ్ ఫర్ విండ్ ప్రాజెక్ట్స్ కమిషన్ బిఫోర్ 31st March 2017కి ముందు ఇవన్నీ చేశాం. నెక్స్ట్, స్టెప్స్ టేకెన్ టు ప్రమోట్ ద ఇన్స్టలేషన్ ఆఫ్ విండ్ కెపాసిటీ ఇన్ ద కంట్రీ. ఏమేమి స్టెప్స్ తీసుకున్నాం? ఓకే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ రిసోర్సెస్ NIWR ఎక్కడ ఉందండి? ఇది చెన్నైలో ఉంది. దీని గురించి కూడా చెప్తాను ఇప్పుడు. Technical support including wind resource assessment and identification of potential sites through the National Institute of Wind Energy and National Institute of Wind Energy or Wind Resources NIW Chennai. This is important, గుర్తుపెట్టుకోండి. This is the premier institute in India which shares the technology and also the resource potentials. ఎక్కడెక్కడ విండ్ పొటెన్షియల్ ఎక్కువగా ఉంది అక్కడికి వెళ్ళి ప్రొడ్యూస్ చేయండి, ప్లస్ వాళ్ళకి టెక్నికల్ సపోర్ట్ కూడా ఇస్తుంది. ప్లీజ్ రిమెంబర్ దిస్. In order to facilitate interstate sale of wind power, the interstate transmission charges losses have been waived off for the wind and solar projects to be commissioned by March 2022 నుంచి ఏం చేస్తున్నాం? సోలార్ ట్రాన్స్మిషన్ మరియు విండ్ ట్రాన్స్మిషన్ పైన ట్యాక్సెస్ అనేటివి వేయట్లేదు. నెక్స్ట్, issued guidelines for tariff based competitive bidding process. So tariff based competitive bidding process for procurement of power from grid connected wind power projects with an objective of providing framework for the protection of wind power through a transparent process of bidding. అంటే
ఎవరైనా కూడా నాకు ఎనర్జీ అవసరం, ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళకి పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఇండస్ట్రీస్ రన్ అవ్వాలంటే వీళ్ళు ఏం చేస్తారంటే బిడ్ చేసుకుంటారు, ఈ విండ్ మిల్ మొత్తం కూడా, ఈ విండ్ ఎనర్జీ మొత్తం కూడా నాకు కావాలి అని చెప్పేసి ఓపెన్ బిడ్డింగ్లో తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే దాని యొక్క డిమాండ్ ఎంత ఉంది, దాని యొక్క అవసరం ఎంత ఉందని కూడా మనకు తెలుస్తుంది. నెక్స్ట్, పొటెన్షియల్ ఆఫ్ విండ్ ఎనర్జీ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్. విండ్ ఎనర్జీ యొక్క పొటెన్షియల్ ఎంత తెలియాలి కదా. విండ్ ఈజ్ అండ్ ఇంటర్మిటెంట్ అండ్ సైట్ స్పెసిఫిక్ రిసోర్సెస్. విండ్ అనేది ఎక్కడ పడితే అక్కడ ఉండదండి. బేసికలీ మనకి విండ్ అనేది ఎక్కువగా ఎక్కడ ఫీల్ అవుతాం అంటే హయ్యర్ ఆల్టిట్యూడ్స్లో ఫీల్ అవుతాం, ఇంకొకటి సముద్రం పక్కనే ఫీల్ అవుతాం. కోస్టల్ ఏరియాస్ ఆర్ ద మోస్ట్ మేజర్ సోర్సెస్ ఆఫ్ విండ్ ఎనర్జీ, అంతేనా కదా. సో అంతే. సో అది సైట్ స్పెసిఫిక్, ఎక్కడ పడితే అక్కడ ఉండదు. సో site specific resource of energy, and therefore an extensive wind resource assessment is essential for the selection of sites. If we wind resource assessment ఎవరు చేస్తారు అంటే ఎక్కడైతే విండ్ ఫ్లో ఎక్కువగా ఉంది, ఎక్కడ తక్కువగా ఉందని ఎవరు చూస్తారు? that is looked after by National Institute of Wind Energy NIWE చెన్నై. సో వీళ్ళు ఆ యొక్క రిసోర్సెస్ని ఎక్కడైతే ఉందో లేదో అని మ్యాప్ చేసి పెడతారు. ఓకే, has installed over 800 wind monitoring stations all over the country and issued wind potential maps at 50, 100, 80 and 120 meters. 50 మీటర్ల ఎత్తులో, తర్వాత 80, తర్వాత 100, తర్వాత 120 మీటర్ల ఎత్తు వరకు కూడా విండ్ పొటెన్షియల్ ఏ చోట్లో ఎంత ఉందో దానికి ఒక మ్యాప్స్ వేసి మరి ఎవరు ఇచ్చారండి? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ వాళ్ళు ఇచ్చారు. Above the ground level, the recent assessment indicates a gross wind power potential of 302 gigawatts is country at 100 meters and 695 gigawatts at 120 meters above the ground level. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే భారతదేశంలో 100 మీటర్ల ఎత్తులో ఎంత పొటెన్షియల్ ఉందని మనకి 302 గిగావాట్స్ ఉంది. అదే 120 మీటర్స్ ఎత్తులో ఎంత పొటెన్షియల్ ఉంది? 695 గిగావాట్స్ ఆఫ్ ఎనర్జీ మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. సీ సచ్ ఎ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ వెన్ యూ యాడ్ దిస్ బోత్. దాదాపు 1000 గిగావాట్స్ ఆఫ్ ఎనర్జీ మనకి కేవలం దేని నుంచి వస్తుందండి? విండ్ ఎనర్జీ నుంచే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, స్టేట్ వైజ్గా విండ్ ఎనర్జీ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే స్టేట్ ఏంటి, ఎక్కువ కెపాసిటీ ఉన్న స్టేట్ ఏంటో ఒకసారి చూద్దాం. సో గుజరాత్ విల్ బి ద లీడర్ ఇన్ దిస్ పొజిషన్. లెట్స్ సి గుజరాత్ 84 ఉంది. టోటల్గా వచ్చే 7 స్టేట్స్లో 292 ఉంది. ఓకే, అదర్ స్టేట్స్ వచ్చేసి ఇంత. సో ఏం తెలుస్తుందండి? ఈ 7 స్టేట్స్ మాత్రమే దాదాపు 70 నుంచి 80% విండ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి. 70 to 80%. ఓకే, నౌ యూ సీ టాప్ ఇన్ దిస్ ఇస్ గుజరాత్. గుజరాత్ ఈస్ ద హయ్యర్ పొటెన్షియల్ విండ్ పొటెన్షియల్ స్టేట్ ఇన్ ఇండియా. ఓకే, చూడండి విండ్ పొటెన్షియల్ అట్ 100 మీటర్స్ 120 మీటర్స్ చూసుకోండి. ఓకే, నెక్స్ట్ హైయెస్ట్ ఏంటండి? చూడండి నెక్స్ట్ హైయెస్ట్ ఏంటి? ఇక నెక్స్ట్ హైయెస్ట్ ఉంది కదా కర్ణాటక, నెక్స్ట్ హైయెస్ట్ సెకండ్ ప్లేస్. ఓకే, గుజరాత్ ఫస్ట్ ప్లేస్. మళ్ళీ హైట్ ప్రకారం ఉంటుంది. ఇక్కడ 100 మీటర్స్లో, ఇక్కడ 120 మీటర్స్లో హైయెస్ట్ స్టేట్ ఏంటండి? రాజస్థాన్. ఎందుకు 100 మీటర్స్లో తక్కువ పొటెన్షియల్ అని చూపిస్తున్నాం మనం రాజస్థాన్లో? ఎందుకంటే ఎడారి ప్రాంతాలలో ఆ ఏదైతే ఇసుక రేణువులు ఉంటాయో అవి 100 మీటర్స్ వరకు ఉంటాయి, అవి డ్యామేజ్ ఎక్కువగా చేస్తాయి. కాబట్టి అక్కడ ఇన్స్టాల్ ఎక్కువగా చేయము 100 మీటర్స్ కిందికి ఉంటే, ఎందుకంటే ఎరోషన్ వల్ల అవి డ్యామేజ్ ఎక్కువగా అవుతాయి. సో విండ్ మిల్ కెన్ ఫెయిల్ ఫాస్టర్ అండ్ సూనర్. సో బట్ 120 మీటర్స్లో అంతగా ఎఫెక్ట్ ఉండదు కాబట్టి మనం చేసేసుకుంటాం బేసికల్లీ అయితే. సో గుజరాత్ అనేది గుర్తుపెట్టుకోండి. సెకండ్ వచ్చేసి కర్ణాటక. రిమెంబర్ దీస్ 2 పాయింట్స్. హూ ఈజ్ ద లీడర్ ఇన్ విండ్ ఎనర్జీ? గుజరాత్. సెకండ్ ఈజ్ కర్ణాటక. సోలార్లో కర్ణాటక. చూడండి ఇక్కడ డార్కెస్ట్ స్పాట్ ఏంటండి? డార్కెస్ట్ స్పాట్ ఏంటి? మన గుజరాత్. సెకండ్ వచ్చేసి కర్ణాటక ఉంది. థర్డ్ వచ్చేసి మీకు తమిళనాడు కూడా హైయెస్ట్ పొటెన్షియల్ ఉంది. తమిళనాడుకు కూడా హైయెస్ట్ పొటెన్షియల్ ఉంది. ఒక్కసారి మీరు ఇందులో ఉన్న ప్రతి స్టేట్ని దయచేసి నోట్ చేసుకోండి. దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ స్టేట్స్. ఓకే, దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ పాయింట్స్. రిమెంబర్ దీస్ 7 స్టేట్స్. సో ఇక్కడ మన టార్గెట్ ఎంత పెట్టుకున్నామండి? 60 గిగావాట్స్ పెట్టుకున్నాం విండ్ ఎనర్జీ నుంచి అండర్ ఇంటర్నేషనల్ నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్, లేదా మనం దేంట్లో ప్యారిస్ అగ్రిమెంట్ కింద మనం ఎంత అన్నాం? 175 గిగావాట్స్లో 100 సోలార్ బోను, 60 గిగావాట్స్ ఏమన్నాం? విండ్ అన్నాం. ఈ 60 గిగావాట్స్ ఆఫ్ విండ్ ఎప్పటికల్లా అండి? 2022 కల్లా.
ఈ 2022 కల్లా తెచ్చుకోవాలంటే ఆల్రెడీ ఇప్పుడు 2021 కల్లా మనం ఎంత ఇన్స్టాల్ చేసుకున్నాం, ఆల్మోస్ట్ అరౌండ్ 38 to 40 GW ఆఫ్ ఎనర్జీ ఆల్రెడీ ఇన్స్టాల్లో ఉంది, ఆపరేషన్లో ఉంది. ఆఫ్షోర్ విండ్, ఇప్పటివరకు విండ్ మిల్ అన్నాము, ఇంకేమో అన్నాము. మరి ఆఫ్షోర్ విండ్ అంటే ఏంటి సార్ అంటే, ఏదైతే భూమికి అవతల అంటే సీషోర్లో లేదంటే సీషోర్లో ఉంటుందో దాన్ని ఆఫ్షోర్ విండ్ మిల్స్ అంటాం. ఇప్పుడు ఇది కనుక మన ల్యాండ్ అయిపోయిందండి, ఇది ల్యాండ్, ఓకే, ఇక్కడ వరకు ల్యాండ్ వచ్చింది, ఇదంతా సీ ఉంది. ఇప్పుడు ఈ సీ బెడ్ ఇక్కడ ఉంది. నేను ఏం చేస్తానంటే, సీ దగ్గర గాలి అనేది అతి వేగంగా ఉంటుంది. సో ఈ విండ్ ఎనర్జీని నేను వేస్ట్ చేసుకోకుండా ఇక్కడ ఒక విండ్ మిల్ని ఎస్టాబ్లిష్ చేస్తాను. ఓకే, ఈ విండ్ మిల్ని ఎస్టాబ్లిష్ చేస్తాను సో దట్ ఐ కెన్ ట్యాప్ దిస్ విండ్ ఎనర్జీ ఆఫ్షోర్ అంటే నీ షోర్ నుంచి బయటకు ఉంది, ఆఫ్షోర్. India is blessed with a coastline of around 7,600 kilometers. ఇంత హెవీ కోస్ట్ లైన్ ఉంది. మరి ఇంకో పాయింట్ చెప్తాను ఫ్రెండ్స్ మీకు, అండమాన్ నికోబార్ మీరు చూసే ఉంటారు. సో వేర్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ అండమాన్ నికోబార్? లెట్స్ సీ వన్స్ అగైన్. సో ఇది మీ అండమాన్ నికోబార్, ఇక్కడ మీకు లక్షద్వీప్స్ వస్తాయి ఇంకా కిందికి కొద్దిగా. సో ఇప్పుడు అండమాన్ నికోబార్కి కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఏవి లేవు. మీరు అదేంటి, కోల్ లేదు, పెట్రోలియం లేదు, మీదంతా కూడా మనం ఎక్స్పోర్ట్ చేయాలి. ఇక్కడ ఇండియా నుంచి మనం పంపాలి ఇక్కడికి, అండమాన్ నికోబార్కి. పంపినప్పటికీ అక్కడ టరీఫ్ ఎక్కువ అయిపోయింది, అంటే ఛార్జెస్, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అనేటివి చాలా అంటే చాలా హెవీగా ఉన్నాయి. మరి ఇదంతా ఉంది, మరి వీళ్ళకి సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ కావాలి కదా. సో వెన్ యూ ఇన్స్టాల్ విండ్ మిల్స్ హియర్, లేదా సోలార్ ఇక్కడ ఇన్స్టాల్ చేస్తే అండమాన్ నికోబార్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతూ ఎనర్జీ కాస్ట్ అనేది తగ్గుతాయి. సో అలా ఈ ఆఫ్షోర్ విండ్ అండ్ ఎనర్జీ అనేది ఉపయోగపడుతుంది. ఒకసారి చూద్దాం. సి 3 sides and has good 7,600 surrounded by water on 3 sides, has good prospects of harnessing offshore solar energy. Considering this, the government has notified, government ఒక పాలసీ తెచ్చింది. ఏంటంటే నేషనల్ ఆఫ్షోర్ విండ్ పాలసీ. ఏం తెచ్చింది? నేషనల్ ఆఫ్షోర్ విండ్ ఎనర్జీ పాలసీ యాజ్ పర్ ద గెజిట్ నోటిఫికేషన్ డేటెడ్ ఆన్ 6th October 2015. ఈ పాలసీలో ఏముందో కూడా చూద్దాం. సో నెక్స్ట్ ఏంటి, యాజ్ పర్ ద పాలసీ ఎవరి కింద ఉంటుందండి ఈ పాలసీ? రెన్యూవబుల్ ఎనర్జీస్ ఎవరి కిందకి వస్తాయి? మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీస్, MNRE. Ministry of New and Renewable Energy will act as a nodal minister for the development of offshore wind energy and work in close coordination with other government entities for development, use of maritime space within the exclusive economic zone of country. దీని ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఎవరండి? మినిస్ట్రీ ఆఫ్ యాక్ట్ యాజ్ ఎ నోడల్ ఏజెన్సీ. ఇంప్లిమెంట్ ఎవరు చేస్తున్నారు మరి? మన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ. సో దిస్ ఈజ్ హౌ ఎన్ ఆఫ్షోర్ విండ్ మిల్ లుక్స్ లైక్. ఇందులో చాలా టైప్స్ ఉంటాయి మళ్ళీ. సో ఇలా ఫ్లోట్ అయ్యే ఉంటాయి, బయోంటివి, ఇక్కడ ఫ్లోట్ అవుతుంది చూడండి. సో నెక్స్ట్ సబ్మర్జబుల్ స్పార్స్, ఇది వచ్చేసి మొత్తం ఇట్లా టెన్షన్ లెగ్స్. ఓకే, జస్ట్ లుక్ అట్ దెమ్. ఇవి ఫ్లోట్ అవుతూనే ఉంటాయి సర్ఫేస్ పైన. సిమిలర్ టు ద ఆయిల్ రిగ్స్ ఎలా అయితే ఫ్లోట్ అవుతాయో ఇవి కూడా అలానే ఫ్లోట్ అవుతాయి. నెక్స్ట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ విల్ బి ద నోడల్ ఏజెన్సీ టు క్యారీ అవుట్ రిసోర్స్ అసెస్మెంట్, సర్వేస్ అండ్ స్టడీస్. ఎక్కడెక్కడ రిసోర్స్ ఉన్నాయి సర్వేస్ చేయడం, ఇవన్నిటి కూడా ఎవరికి ఇచ్చాం మనం? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ. డిమార్కెట్ బ్లాక్స్ అండ్ ఫెసిలిటేట్ డెవలపర్స్ సెట్టింగ్ అప్ ఆఫ్షోర్ విండ్ ఎనర్జీ ఫ్రేమ్స్. మినిస్ట్రీ సెట్ టార్గెట్ ఎంత సెట్ చేసామండి? టార్గెట్ ఆఫ్ 5.0 GW ఆఫ్ ఆఫ్షోర్ విండ్ ఇన్స్టలేషన్ బై 2022. గుర్తుపెట్టుకోండి, ఎంత కెపాసిటీ అండి? 5 GW బై 2022. దేని కిందండి? నేషనల్ పాలసీ ఆఫ్ ఆఫ్షోర్ విండ్ ఎనర్జీలో ఎంత టార్గెట్? 5 GW బై 2022 అండ్ 30 GW బై 2030. Okay, which has been issued to give confidence to the project developers in India market. ఏం చేసామంటే, ఇంత పెద్ద టార్గెట్ ఇచ్చారు కదా, సో వీళ్ళు ఖచ్చితంగా ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారు, కాబట్టి ప్రైవేట్ ఇన్వెస్టర్స్ అందరు కూడా రావడం జరుగుతుంది. ఓకే, ద ప్రీషియస్ ల్యాండ్ రిసోర్స్. సో ఇప్పుడు ఏమైంది, ల్యాండ్ రిసోర్స్ అనేవి డిప్లీట్ అవుతూ వస్తున్నాయి రోజుకి. అంటే ల్యాండ్ అనేది కంజెషన్ పెరిగింది, జనాలు ఎక్కువ మంది అయిపోతున్నారు. సో ఇప్పుడు ల్యాండ్ పైన నేను ఇన్స్టాల్ చేయలేను విండ్ మిల్. ఒక విండ్ మిల్ ఇన్స్టాల్ చేయాలంటే చాలా ల్యాండ్ కావాలి మనకి. సో కాబట్టి ఈ విండ్ మిల్ని నేను ఆఫ్ షోర్లో పెడితే, సముద్రంలో పెడితే, ఏదైతే ఎంతో వాస్ట్గా ఉందో నాకు చాలా ఎక్కువ పొటెన్షియల్ ఉంటుంది, నేను చాలా ఎక్కువ విండ్ ఎనర్జీని ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలుగుతా. ఓకే, దాంతోపాటు మీకు ఇక్కడ చెప్పాను,
Offshore wind powers are plausible alternative in such scenario. Absence of any obstruction in sea offers such a better quality of wind in conversion. సో మళ్ళీ అండమాన్ నికోబార్ గురించి ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, సో దాన్ని కూడా ఇక్కడ నేను డిస్కస్ చేయడం జరిగింది. ఒకసారి పాజ్ చేయండి, ఒకసారి చదవండి. ఓకే, నెక్స్ట్ గ్లోబల్ సినారియో. ఈ విండ్ ఎనర్జీ గ్లోబల్ సినారియో ఎలా ఉంది? మనం లోకల్ సినారియో చూసాం. లోకల్ సినారియో ఏంటండి? టాప్ ఎవరు లోకల్లో? గుజరాత్ వచ్చింది, తర్వాత ఎవరు వచ్చారు? కర్ణాటక ఉంది, తర్వాత ఎవరున్నారు? రాజస్థాన్ కూడా ఉంది, తమిళనాడు ఉంది. ఈ 7 స్టేట్స్ మాత్రమే చూసాం మనం. సో గ్లోబల్ చూద్దాం. గ్లోబల్లీ ఆఫ్షోర్ విండ్ ఈజ్ అబౌట్ 2 decades ఓల్డ్ హిస్టరీ. రీసెంట్గా డెవలప్ అయిందండి ఈ ఆఫ్షోర్ అనేది. ఎస్పెషల్లీ మేజర్ లీడింగ్ రోల్ ఈజ్ ప్లేడ్ బై యునైటెడ్ కింగ్డమ్, స్కాట్లాండ్ వాళ్ళు మరియు డెన్మార్క్ వాళ్ళు మేజర్ రోల్ ప్లే చేస్తున్నారు ఇందులో. ఓకే, ఇవన్నీ కూడా సీ షోర్లో ఉండే కంట్రీస్, ప్లస్ హై అమౌంట్ ఆఫ్ విండ్ ఉంటుంది వీటి దగ్గర. ఒకసారి చూద్దాం. 2 సంవత్సరాలు అవుతుంది విత్ ఫస్ట్ విండ్ ఆఫ్షోర్ విండ్ టర్బైన్ ఇన్ డెన్మార్క్ ఇన్ 1991. కేవలం 30 సంవత్సరాలు అయింది ఫస్ట్ వచ్చి. సో ఇట్స్ ఎ న్యూ టెక్నాలజీ విచ్ హ్యాస్ decommissioned in 2017. యాజ్ ఆఫ్ నౌ టోటల్ ఇన్స్టాలేషన్ ఈజ్ అబౌట్ 35.3 gigawatts. ప్రపంచంలోనే కేవలం 35.3 ఉంది, కానీ ఇండియా ఎంత టార్గెట్ పెట్టుకుంది 2030 కల్లా? 30 gigawatts పెట్టుకుంది. ఓకే, నెక్స్ట్ ఇన్ 18 different countries of which important ones are in UK, చైనా, జర్మనీ, డెన్మార్క్. యూకేలో ఉన్నాయి, చైనాలో ఉన్నాయి, డెన్మార్క్లో ఉన్నాయి, జర్మనీలో ఉన్నాయి, అండ్ నెదర్లాండ్స్, బెల్జియం, స్వీడన్. సో కెపాసిటీ అడిషన్స్ ఇన్ లాస్ట్ 40 years stands at 57% of the total capacity, out of which 6,358 megawatts commissioned in 2020 and 4,679 megawatts in 2019. సో మీరు కేవలం ఇందులో ఫ్రెండ్స్ కంట్రీస్ గుర్తుపెట్టుకోండి. కంట్రీస్ ఏంటంటే చైనా, డెన్మార్క్, యూకే, స్వీడన్. సో ఇలాంటి కంట్రీస్ మీరు గుర్తుపెట్టుకోవాలి, సో దాట్ ఇట్ గివ్స్ యూ ఎక్స్ట్రా మార్క్స్ ఇన్ యువర్ ఎగ్జామ్స్. సో ఫెసిలిటేటింగ్ ఆఫ్షోర్ విండ్ ఎనర్జీ ఇన్ ఇండియా, FOW ఇండియా. అసలు ఈ స్కీమ్ ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ ఎ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ December 2013 to March 2018 by consortium, అంటే ఒక గ్రూపింగ్. కన్సార్టియం అంటే ఒక కలయిక, లెడ్ బై గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ GWEC అండ్ సపోర్టెడ్ బై యూరోపియన్ యూనియన్ వారి సపోర్ట్తో, వారు ఇచ్చిన టెక్నాలజీ ట్రాన్స్ఫర్తో, వాళ్ళు ఇచ్చిన ఫినాన్సెస్తో ఇండియాలో చాలా చోట్ల కూడా మనం విండ్ మిల్స్ని ఎస్టాబ్లిష్ చేసాం అండర్ ఫెసిలిటేటింగ్ ఆఫ్షోర్ విండ్ ఎనర్జీ ఇన్ ఇండియా స్కీమ్లో. ఓకే, వీఆర్ ట్రయింగ్ టు ఎస్టాబ్లిష్ దెమ్, commercialized and established. ఫస్ట్ ఆఫ్షోర్ విండ్ పవర్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా ఎక్కడ చేస్తున్నామండి? ఎవరితో? ఇది కూడా మనం యూరోపియన్ యూనియన్ వాళ్ళ సపోర్ట్తో చేస్తున్నాం. 2015లో సైన్ చేసాం. ఓకే, వీఆర్ లుకింగ్ ద ఫస్ట్ ఆఫ్షోర్ ఎనర్జీ ప్లాంట్, విండ్ ఎనర్జీ ప్లాంట్ అట్ గల్ఫ్ ఆఫ్ ఖంబాత్. ఓకే, అక్కడ గుజరాత్లో ట్రై చేస్తున్నాం, ఇంకోటి చెన్నైలో ట్రై చేస్తున్నాం. 2 చోట్లలో ఒకటి ఖచ్చితంగా కమిషన్ అవ్వడం దగ్గరలోనే ఉంది. నెక్స్ట్, ఐడెంటిఫైడ్ ఆఫ్షోర్ జోన్స్ ఫర్ ఇనీషియల్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్. ఎక్కడెక్కడ మేజర్ జోన్స్ ఉన్నాయంటే తమిళనాడు కోస్ట్ ఒకటండి మేజర్గా, నెక్స్ట్ వచ్చేసి గుజరాత్ కోస్ట్. వీటిలో ఉన్న పొటెన్షియల్ కూడా చూడండి, నియర్లీ 35 gigawatts ఆఫ్ ఆఫ్షోర్ విండ్ ఎనర్జీ పొటెన్షియల్ ఎగ్జిస్ట్ ఆఫ్ ద తమిళనాడు కోస్ట్. ఓకే, ఈ 2 వచ్చేసి మేజర్ ఇంపార్టెంట్ ప్లేసెస్, ఎస్పెషల్లీ తమిళనాడు అండ్ గుజరాత్. నెక్స్ట్, ఆఫ్షోర్ విండ్ రిసోర్స్ అసెస్మెంట్ త్రూ లైడార్. మనం లైడార్ ద్వారా కూడా ఆఫ్షోర్ విండ్ని అసెస్ చేసి మ్యాపింగ్ చేస్తున్నాం. ఓషియోనోగ్రాఫిక్ అండ్ జియోఫిజికల్ జియోటెక్నికల్ స్టడీస్. ఎందుకండి ఓషియోనోగ్రాఫిక్ జియోఫిజికల్ జియోటెక్నికల్ స్టడీస్ ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం, మన విండ్ మిల్స్ని సీలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఓషియోనోగ్రఫీ గురించి, దాని యొక్క జియోటెక్నాలజీ గురించి, వీటి గురించి అవగాహన అవసరం. కాబట్టి దీనికి కూడా గవర్నమెంట్ అనేది సపోర్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, నేషనల్ ఆఫ్షోర్ విండ్ ఎనర్జీ మిషన్. దీంట్లో ఆబ్జెక్టివ్స్ ఏంటో చూద్దాం. టు ఎక్స్ప్లోర్, ప్రమోట్, డిప్లాయ్ ఆఫ్ ఆఫ్షోర్ విండ్ ఫార్మ్స్ ఇన్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఆఫ్ కంట్రీ ఇంక్లూడింగ్ దోస్ అండర్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనేది మీరు ఎకనామీలో వినే ఉంటారు, సో దాని గురించి ఇక్కడ ఎలాబరేట్ డిస్కషన్ అవసరం లేదు. టు ప్రమోట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టు అచీవ్ ఎనర్జీ సెక్యూరిటీ, to promote spatial planning and management of maritime renewable energy sources in exclusive economic zone of the country to suitable incentives and to reduce carbon emission. So ఈ ఆబ్జెక్టివ్స్ ఏమేమి పెట్టుకున్నామండి?
నేను కార్బన్ ఎమిషన్ తగ్గిస్తున్నాను, నేను మన ఎనర్జీ సోర్సెస్ని మేనేజ్మెంట్ చేస్తున్నాను, దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, దాంతోపాటు ఏం చేస్తున్నాను, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పెంచుతున్నాను. సో ఆల్ దీస్ ఆర్ యువర్ ఆబ్జెక్టివ్స్. అలాంగ్ విత్ దాట్ వీఆర్ ఎంకరేజింగ్ ఇండిజినైజేషన్ ఆఫ్ దిస్ ఆఫ్షోర్ టెక్నాలజీ. ఇండిజినైజేషన్. నెక్స్ట్, టు ప్రమోట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, టు క్రియేట్ స్కిల్డ్ మ్యాన్ పవర్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఏదైనా ప్రాజెక్ట్ వచ్చేటప్పుడు 2 పాయింట్లు మాత్రం ఉంటాయండి. ఒకటి వచ్చేసి స్కిల్ పెంచడం, ఇంకోటి ఎంప్లాయ్మెంట్ పెంచడం. ఇది ఖచ్చితంగా ప్రతి దాంట్లో ఉంటుంది. ఓకే. నెక్స్ట్, టు ఫెసిలిటేట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. ఓకే. ఆపరేషనల్ మెయింటెనెన్స్ రిగార్డ్ టు ద ఆఫ్షోర్ విండ్ ఇండస్ట్రీ, టు డెవలప్ కోస్టల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సప్లై చైన్ టు సపోర్ట్ హెవీ కన్స్ట్రక్షన్ అండ్ ఫ్యాబ్రికేషన్ వర్క్స్ అండ్ ఆపరేషన్ మెయింటెనెన్స్ యాక్టివిటీస్. ఇక్కడ షోర్లో ఎకనామీని డెవలప్ చేయడానికి కూడా ఈ ప్రాజెక్ట్ని వాడుతున్నాం. నెక్స్ట్, నేషనల్ విండ్ సోలార్ హైబ్రిడ్ పాలసీ. విండ్ను సోలార్ 2 ఎనర్జీస్ని కలిపి ఒక పాలసీని అనేది డెవలప్ చేసాం. ఎలా అంటే ఇక్కడ మీ డయాగ్రామ్లో చూడొచ్చు. ఏంటి, ఒక మోడల్లో ఇక్కడ విండ్ టర్బైన్ ఉంటుంది, దానికి అటాచ్గానే మీకు ఫోటోవోల్టాయిక్ సెల్ ఉంటుంది. ఈ రెండింటికి పవర్ని కూడా మనం బ్యాటరీస్లో స్టోర్ చేసి మనం దీన్ని వాడుకుంటున్నాం అన్నమాట. The main objective of the policy is to provide a framework for the promotion of large grid-connected wind solar power plant or photovoltaic set hybrid system for optimal efficiency. Okay. Utilization of transmission infrastructure and land, reducing the variability in renewable power generation and achieving better grid availability. Okay, or stability. సో అమెండ్మెంట్ చేసామండి. దీంట్లో అమెండ్మెంట్ ఏం చేసామంటే ఈ పాలసీ అప్పటి వరకు కూడా బ్యాటరీలో స్టోర్ అయ్యే ఎనర్జీకి మాత్రమే ఇన్సెంటివ్స్ ఇచ్చేది. సో ఈ బ్యాటరీ అనేది కేవలం ఒక్క సోర్స్ ఆఫ్ ఎనర్జీనే. ఫర్ ఎగ్జాంపుల్, ఈ విండ్ ఎనర్జీని ఇంకెన్ని రకాలుగా నేను స్టోర్ చేయొచ్చు నేను చెప్పనా. సో ఇప్పుడు చూడండి, ఇది విండ్ మిల్ అనుకుందాం. ఓకే. మనకి బ్యాటరీస్ అనేవి ప్రతిసారి దొరకవండి. బ్యాటరీస్ అనేవి చాలా చాలా కాస్ట్లీవి. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ విండ్ ఎనర్జీ ద్వారా, ఒకవేళ ఇక్కడ నా ట్యాంక్ ఉంది అనుకోండి, వాటర్ ట్యాంక్. ఓకే. ఇక్కడ ఒక వాటర్ సోర్స్ ఉంది, ఇక్కడ ఒక వాటర్ సోర్స్ ఉంది, వాటర్. ఓకే. నేను ఏం చేస్తానంటే ఈ విండ్ టర్బైన్ ద్వారా ఈ వాటర్ అనేది పంప్ చేస్తాను. పంప్ చేసి ఒక ఎత్తుకి పంపిస్తాను. ఒక ఎత్తుకి వాటర్ పంపించేస్తాను. ఈ రొటేట్ అవుతుంది, నా వాటర్ సోర్స్ నుంచి ఇలా ఇంత ఎత్తుకి వెళ్ళిపోయాయి వాటర్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోయాయి. సో అప్పుడు ఏమైందండి, కైనెటిక్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ చేంజ్ అయింది. సో పొటెన్షియల్ ఎనర్జీ చేంజ్ అయింది కదా. సో ఆ తర్వాత ఇంత ఎత్తులో ఉన్న వాటర్ని నేను వదిలేస్తే ఏమవుతుంది, ఇట్ జనరేట్స్ కైనెటిక్ ఎనర్జీ విచ్ రొటేట్స్ మై టర్బైన్స్. ఇంత ఎత్తులో ఉన్నప్పుడు నా టర్బైన్స్ రొటేట్ చేయడానికి ఈ వాటర్ని యూజ్ చేసుకుంటాను. సో అలా ఒక సోర్స్ ఆఫ్ ఎనర్జీగా యూజ్ చేయొచ్చు. అలా కూడా స్టోర్ చేయొచ్చు ఎనర్జీని, అవునా కదా. ఎస్, ఈవెన్ లైక్ దట్. ఈవెన్ యూ కెన్ యూజ్ మిల్స్ అండ్ అదర్ ఎక్విప్మెంట్ సచ్ యాజ్ మెకానికల్ ఎక్విప్మెంట్లో చేయొచ్చు, ఫ్లై వీల్స్లో స్టోర్ చేయొచ్చు, లేదా స్ప్రింగ్స్లో స్టోర్ చేయొచ్చు. ఇన్ని రకాలుగా మీరు స్టోర్ చేయొచ్చినప్పుడు కంప్రెస్డ్ ఎయిర్లో, ఓకే, ఈవెన్ ఎయిర్ని కూడా కంప్రెస్ చేయొచ్చు ఇదే విండ్ మిల్ యూజ్ చేసి, అవునా కదా. కంప్రెస్ చేస్తే ఆ కంప్రెస్డ్ ఎయిర్ అంతా ఒక ట్యాంక్లో స్టోర్ చేస్తా. ఇప్పుడు ఆ కంప్రెస్డ్ ఎయిర్తో నా టర్బైన్ మూవ్ చేస్తా, అది కూడా ఒక సోర్స్ ఆఫ్ ఎనర్జీ కదా. సో in these ways, when you can store, why the policy should be one-sided? ఆ పాలసీ అనేది ఒకటే సైడ్ ఎందుకు ఉండాలి, కేవలం బ్యాటరీలో స్టోర్ చేయాలని. సో దాన్ని అమెండ్మెంట్ ద్వారా చేంజ్ చేసి, సో ఇప్పుడు మీరు ఈవెన్ కంప్రెసర్ లాగా స్టోర్ చేయొచ్చు, ఈవెన్ వాటర్ ఎనర్జీ లాగా స్టోర్ చేయొచ్చు, ఏ విధంగా అయినా ఫ్లై వీల్ ఎనర్జీగా అయినా స్టోర్ చేసి మళ్ళీ ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి ఈ పాలసీలో అమెండ్మెంట్ తెచ్చాం. ఓకే. issued storage in state policy where the storage was defined as battery. సో ఇప్పుడు దాని డెఫినేషన్ చేంజ్ చేసాం, పంప్డ్ హైడ్రో, కంప్రెస్డ్ ఎయిర్, ఫ్లై వీల్ ఎక్సెట్రాకి చేంజ్ చేసాం. ఎట్లా స్టోర్ చేసినా కూడా నీకు పాలసీ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వేస్ట్ టు ఎనర్జీ. ఇప్పుడు ఏమేమి చూసామండి, విండ్ చూసాం, సోలార్ చూసాం, ఆఫ్షోర్ విండ్ చూసాం. దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్. బట్ హియర్ నీ కమ్స్ టు ఎ న్యూ వన్, దట్ ఈస్ వేస్ట్ టు ఎనర్జీ. మనం చాలా వేస్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. మన పాపులేషన్ పెరుగుతున్నా కొద్దీ, మన వాడుక అలవాట్లు చేంజ్ అవుతున్నా కొద్దీ, వెన్ వీఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ డిసిషన్ ఆర్ మోర్ అండ్ మోర్ సెంట్రిక్ టువర్డ్స్ న్యూ థింగ్స్, షాపింగ్ చేయడం ఇలాంటివి కానివ్వండి, వేస్టేజ్ ఎక్కువ చేస్తున్నాం మనం. సో టు కన్వర్ట్ దిస్ వేస్ట్, ఎస్పెషల్లీ ఇన్ ద అర్బన్ ఏరియాస్, we have to use this process called waste to energy
process. The Ministry of New and Renewable Energy is supporting the waste to energy technology options available for setting up of projects for recovery of energy from in the form of biogas, bio-CNG and electricity form. So what are the inputs used? Agriculture waste, industrial and urban waste, and renewable nature such as municipal solid waste and vegetable and other market waste, and also waste from slaughterhouses, agriculture residues and industrial STP waste and effluents. So this is how a basic bio or waste to energy or biofuel or energy production from waste looks like. Okay, so here we take waste is collected, we send it to the processing plant, from there we form the electricity, okay, and we also form different fuels which are used in vehicles and transmission of energy. Okay, next one. What are the types of waste we use? There are different types of waste, but we basically divide them into organic waste. Okay, organic waste is also divided into two again. Let's see them. Okay, biodegradable and non-biodegradable, like that. There are different types of waste which are generated from our daily and industrial activities. Organic waste, e-waste, hazardous waste and inert waste, etc. Organic waste refer to waste which degrades or broken down by microorganisms over time. All organic wastes are essential carbon-based compounds, though they may be diverse in nature and have different degradation rate. Okay, this is a degradation rate. Organic waste has significant portion in overall waste generation in industry, urban, agriculture sector, and therefore it can be used for energy. We know ఏమంటున్నారండి, ఆర్గానిక్ ఎనర్జీ అనేది చాలా వరకు కార్బన్తో తయారవుతుంది కాబట్టి దాన్ని ఎనర్జీకి యూజ్ చేయడం అనేది చాలా ఈజీ అంటున్నారు. సో biodegradable waste. Biodegradable waste consists of organics that can be utilized for food by naturally occurring microorganisms with a reasonable length of time. ఏంటండి బయోడిగ్రేడబుల్ అంటే బయాలజీలోనే డిగ్రేడ్ అయ్యేవి. ఏమంటాము, ఒక మైక్రో ఆర్గానిజం తన తిండి కోసం, తన సర్వైవల్ కోసం ఏదైతే డీకంపోజ్ చేసి తింటుందో దాన్నే బయోడిగ్రేడబుల్ అంటాము. ద బయోడిగ్రేడబుల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ comprise of agro residue, food processing residues or food rejections, municipal solid waste, food waste, leaves from gardening, paper clothes, rags, etc. Waste from poultry farms, cattle farms, slaughterhouses, dairy, sugar, distilleries, paper, oil extraction plant, starch processing plants and leather industries. ఇన్ని సోర్సెస్ నుంచి మనకి ఏమొస్తుందండి, ఆర్గానిక్ వేస్ట్. సో నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్, ఏ వేస్ట్ని అయితే మైక్రో ఆర్గానిజము ఎంతకాలం అయినప్పటికీ డీకే చేయలేదో లేకుంటే డిస్ట్రాయ్ చేయలేదో దాన్ని ఏమంటామండి, నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్. నాన్ బయోడిగ్రేడబుల్ ఆర్గానిక్ మెటీరియల్స్ ఆర్ ఆర్గానిక్స్ రెసిస్టెన్స్ టు బయోలాజికల్ డిగ్రేడేషన్ ఆర్ హ్యావ్ వెరీ లో డిగ్రేడేషన్ రేట్. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ వచ్చేసి వుడెన్ ఫర్నిచర్, కార్డ్బోర్డ్, కార్టన్స్, wrapping, pouches, discarded clothings, agricultural dry waste and basage and rice husk. ఇది ఎప్పుడైతే డ్రైగా ఉంటుందో దాన్ని మైక్రో ఆర్గానిజం తినలేదండి. సో డిఫరెంట్ సోర్సెస్, దాని నుంచి వచ్చే ఎనర్జీ ఎంత అనేది ఇక్కడ నేను టేబుల్లో చూపించా, ఒకసారి చూసుకోండి. ఏ సోర్స్ నుంచి ఎంతెంత ఎనర్జీ పొటెన్షియల్ ఉందో చూడండి. సో హైయెస్ట్ పొటెన్షియల్ వచ్చేసి ఫ్రెండ్స్ దేనికి ఉందండి, అర్బన్ సాలిడ్ వేస్ట్కి, దట్ ఈస్ 1247 మెగావాట్స్ ఆఫ్ ఎనర్జీ. సో ఇదంతా ఒకసారి చూడండి. నెక్స్ట్ ఈ రోలో నెక్స్ట్ దేనికి ఉందండి, వెజిటేబుల్ రా సాలిడ్ వేస్ట్. ఏదైతే మార్కెట్స్లో మిగిలిన వెజిటేబుల్ ఉంటుందో దాన్ని మనం బయోగ్యాస్ లేదా బయోఫ్యూల్కి కన్వర్ట్ చేసుకొని కూడా యూజ్ చేయవచ్చు. బేసికలీ దాన్ని మనం గోబర్ గ్యాస్తో మిక్స్ చేసి వాడతాము. నెక్స్ట్ చూడండి డిఫరెంట్ సోర్సెస్. మళ్ళీ నెక్స్ట్ హైయెస్ట్ ఎక్కడ ఉందండి, 781, దట్ ఈస్ డిస్టిలరీ లిక్విడ్ వేస్ట్. డిస్టిలరీస్లో యూజ్ చేసే లిక్విడ్ వేస్ట్, డిస్టిలరీ నుంచి ఎక్స్ట్రాక్ట్ లేదంటే బయటికి తోసేసిన లిక్విడ్ నుంచి బయోఫ్యూయల్. నెక్స్ట్ హైయెస్ట్ సోర్స్ ఏంటంటే క్యాటిల్ ఫార్మ్ సాలిడ్ వేస్ట్. ఏవైతే పశువులు పెట్టే చోటు ఉంటుందో వాటి నుంచి వచ్చే సాలిడ్ వేస్ట్, అంటే బేసికలీ కౌ డంగ్ ఆర్ బఫెలో డంగ్, ఆల్ దిస్ వేస్ట్ ఈస్ ఫార్మ్ వేస్ట్. ఓకే, సో టోటల్ పొటెన్షియల్ ఎంత ఉందో ఒకసారి చూసుకోండి. ఇండియాలో
5690 megawatts of potential of waste to energy sources are present. సో చాలా ఎక్కువ పొటెన్షియల్ ఉంది. సో బేసికలీ మనకున్న 0.5 టార్గెట్ పెట్టుకుంటే మనకి ఎంత ఉందండి ఇప్పుడు కెపాసిటీ ప్రజెంట్లీ 0.2 ఉంది, దగ్గరగా 0.2 కెపాసిటీ మనకు ఉంది. సో ఇక్కడ చూస్తే తెలంగాణ ఈజ్ వన్ ఆఫ్ ద లీడర్ ఇన్ వేస్ట్ టు ఎనర్జీ సోర్సెస్. మన దగ్గర చాలా వరకు కూడా మనం మున్సిపల్ సాలిడ్ వేస్ట్ని ఇన్సినరేషన్ ద్వారా ఎలక్ట్రిసిటీ ప్లాంట్స్ అనేవి డెవలప్ చేస్తాం. ఈ ఇన్సినరేషన్ అంటే ఏదో చూద్దాం. సో నెక్స్ట్ హైయెస్ట్ వచ్చేసి ఎక్కడండి, ఢిల్లీలో, తర్వాత హర్యానాలో, మధ్యప్రదేశ్ కూడా వన్ ఆఫ్ ద లీడర్, ఆంధ్రప్రదేశ్ కూడా వన్ ఆఫ్ ద లీడింగ్ ప్లేయర్ ఇన్ వేస్ట్ టు ఎనర్జీ కన్వర్షన్స్. హైయెస్ట్ తెలంగాణ. సో వేస్ట్ టు ఎనర్జీ కన్వర్షన్లో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ ఏదో ఒకసారి చూద్దాం. ఫస్ట్ మెథడ్ వచ్చేసి పైరాలసిస్. ఏంటంటే ఇది పైరాలసిస్ uses heat to break down combustible materials in the absence of oxygen. ఇది ఇంపార్టెంట్ పాయింట్ రాసుకోండి. ఏంటంటే పైరాలసిస్లో ఆక్సిజన్ అనేది యూజ్ చేయము. ప్రొడ్యూసింగ్ ఎ మిక్చర్ ఆఫ్ కంబస్టిబుల్ గ్యాసెస్, primarily methane, complex hydrocarbons, hydrogen and carbon monoxide, liquids and solid residues. ఇది ఆక్సిజన్ లేకుండా ఒక ప్రోడక్ట్ని అందులో వేసి దాన్ని డీకంపోజ్ చేస్తే ఆ డీకంపోజ్ చేసేటప్పుడు వచ్చే గ్యాసెస్ కానీ, దాంట్లో మిగిలిపోయిన సాలిడ్ రెసిడ్యూ కానీ, దాంట్లో మిగిలిపోయిన లిక్విడ్ కానీ, ఇవన్నీ కూడా మనకి ఫ్యూల్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ పైరాలసిస్ ప్రాసెస్ ఏమేమి వస్తాయి? గ్యాస్ మిక్చర్ వస్తుంది, ఆ తర్వాత లిక్విడ్ వస్తుంది విచ్ కెన్ బి యూజ్డ్ యాజ్ బయోతార్ ఆర్ బయోడీజిల్. నెక్స్ట్ సాలిడ్ రెసిడ్యూ, అది కార్బన్ బ్లాక్ వస్తుంది. దీన్ని మనం కావాలంటే మన అగ్రికల్చర్లో యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే రోడ్ లేయింగ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ద గ్యాస్ జనరేటెడ్ బై ఐదర్ ఆఫ్ దీస్ ప్రాసెస్ కెన్ బి యూజ్డ్ ఇన్ బాయిలర్స్ టు ప్రొవైడ్ హీట్ ఆర్ ఇట్ కెన్ బి క్లీన్డ్ అప్ అండ్ యూజ్డ్ ఇన్ కంబస్టిబుల్ టర్బైన్ జనరేటర్స్. The purpose of pyrolysis of waste is to minimize emissions and to maximize the gain. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఎమిషన్స్ని తగ్గించడం, మన యొక్క గెయిన్స్ని పెంచుకోవడం. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి గ్యాసిఫికేషన్. నెక్స్ట్ ఏంటంటే గ్యాసిఫికేషన్. గ్యాసిఫికేషన్ ఇస్ ఎ ప్రాసెస్ దట్ యూజ్ హై టెంపరేచర్స్ in presence of limited amount of oxygen to decompose materials to produce synthetic gas. సింథటిక్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేయడానికి తక్కువ ఆక్సిజన్లో హై టెంపరేచర్లో హీట్ చేయడం ద్వారా మనం గ్యాసిఫికేషన్ చేస్తాం. బయోమాస్, అగ్రో రెసిడ్యూ, సెగ్రిగేటెడ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్, ఎంఎస్డబ్ల్యూ అంటే ఏంటంటే మున్సిపల్ సాలిడ్ వేస్ట్, అండ్ ఆర్డిఎఫ్ పెల్లెట్స్ యూజ్డ్ ఇన్ ద గ్యాసిఫెస్టర్ టు ప్రొడ్యూస్ సిన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేయడానికి. సిన్ గ్యాస్ అంటే ఏంటంటే సింథటిక్ గ్యాస్. ఇట్స్ ఏ మిక్చర్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ అండ్ హైడ్రోజన్, CO plus H2 that gives you syngas. Okay, ఇది రిమెంబర్, గుర్తుపెట్టుకోండి ఇది. నెక్స్ట్ ద గ్యాస్ ఫర్దర్ కెన్ బి యూజ్డ్ ఫర్ థర్మల్ ఆర్ పవర్ జనరేషన్ పర్పసెస్. నెక్స్ట్ ఇన్సినరేషన్. ఇన్సినరేషన్లో ఏం చేస్తున్నాం చూడండి. ఇన్సినరేషన్ టెక్నాలజీ ఇస్ కంప్లీట్ కంబషన్ ఆఫ్ వేస్ట్, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ని. ఇక్కడ ఇన్సినరేషన్ ఫిగర్ చూడండి. ఇలా నేను మున్సిపల్ సాలిడ్ వేస్ట్ని డంప్ చేశాను, దీన్ని తీసుకెళ్ళి ఇన్సినరేటర్లో హీట్ చేశాను, చాలా వేడిగా చేశాను. అయితే ఇక్కడ నుంచి మొత్తం గ్యాసెస్ వస్తాయి కదండి. ఈ గ్యాసెస్ని డైరెక్ట్ ఎన్వైరన్మెంట్లోకి పంపిస్తే చాలా హార్మ్ఫుల్. సో ఈ గ్యాసెస్ని ఇక్కడ నేను ట్రీట్మెంట్ చేస్తాను, గ్యాసెస్ ఎగ్జాస్ట్ ట్రీట్మెంట్. సో హార్మ్ఫుల్ గ్యాసెస్ అన్నిటిని ట్రాప్ చేసి ఏవైతే ఎక్కువగా హార్మ్ఫుల్ కావో దాన్ని పంపించేస్తా. నెక్స్ట్ ఈ హీట్ ఏదైతే ప్రొడ్యూస్ అయిందో నేను ఇక్కడ వాటర్ని హీట్ చేస్తాను. వాటర్ని హీట్ చేయడం వల్ల ఏమవుతుంది? స్టీమ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ స్టీమ్ని నేను జనరేటర్లో పంపేసరికి నా జనరేటర్ అనేది వర్క్ అవుతుంది. దిస్ ఈజ్ హౌ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ వర్క్. ఇది ఇలా పవర్ ప్లాంట్ వర్క్ అవుతుంది. ఓకే, ఒకసారి చూద్దాం. రికవరీ ఆఫ్ హీట్ టు ప్రొడ్యూస్ స్టీమ్ దట్ ఇన్ టర్న్ ప్రొడ్యూసెస్ పవర్ త్రూ స్టీమ్ టర్బైన్స్. ఓకే, ద ఫ్లూ గ్యాస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద బాయిలర్స్ హ్యావ్ టు బి ట్రీటెడ్ ఎలాబొరేటివ్ ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ సిస్టమ్. ద రిజల్టెంట్ యాష్ ఫ్రమ్ ద ఇన్సినరేటర్ ఆఫ్ సాలిడ్ వేస్ట్. దీంట్లో వచ్చిన యాష్ ఉంది కదండి, ఇదంతా ఈ యాష్తో మనం రోడ్స్ లే చేసుకోవచ్చు, లేదంటే బ్రిక్స్ పెట్టుకోవచ్చు. ఆ బ్రిక్స్తో ఇల్లును కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. యూజ్డ్ యాజ్ ఎ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఆఫ్టర్ నెసెసరీ ప్రాసెసింగ్ వైల్ ద రెసిడ్యూ కెన్ బి సేఫ్లీ డిస్పోజ్డ్ ఆఫ్ ఇన్ ల్యాండ్ ఫిల్స్. ఓకే, మిగిలిన రెసిడ్యూ అంతా కూడా డిస్పోజ్ ఆఫ్ చేయవచ్చు. నెక్స్ట్ బయోమీథనేషన్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ గ్యాసేనండి. బయోమీథనేషన్ ఈజ్ అనెరోబిక్, అంటే నో ఆక్సిజన్ ఆర్ without the presence of air.
డైజెషన్ ఆఫ్ ఆర్గానిక్ మెటీరియల్స్ విత్ కన్వర్ట్స్ ఇంటూ బయోగ్యాస్. ఆర్గానిక్ మెటీరియల్ని ఆక్సిజన్ లేకుండా దాన్ని డీకంపోజ్ చేస్తే అప్పుడు ఏమవుతుందండి, బయోమీథనేషన్ అవుతుంది. Anaerobic digestion is a bacterial fermentation process that operates without free oxygen and results in biogas containing mostly methane, 60% methane వరకు వస్తుంది మనకి, carbon dioxide and other gases. Biomethanation has dual benefits. It reduces pollution as well as it gives manure as end product. ఓకే, గ్యాస్ ఇస్తుంది. ఈ బయోమిథనేషన్లో ఏం యూజ్ చేస్తున్నామండి, ఆర్గానిక్ కాంపౌండ్స్. ఆర్గానిక్ కాంపౌండ్స్ నుంచి వచ్చిన వేస్ట్ కూడా మొత్తం కూడా మాన్యూర్ లాగా పొలాల్లో చల్లొచ్చు. సో అదొక యూస్ఫుల్. నెక్స్ట్, సో ఇప్పటి వరకు ఫ్రెండ్స్ మనం వేస్ట్ టు ఎనర్జీ చూసాం, విండ్ ఎనర్జీ చూసాం, అలానే సోలార్ ఎనర్జీ గురించి నేర్చుకున్నాం. సో వీటిలో అన్ని ప్రాసెస్లు చూసాం, ఎలా ప్రొడ్యూస్ అవుతుందో చూసాం, డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ చూద్దాం. సో ఇప్పుడు ప్రజెంట్లీ ఫైనల్ పాయింట్గా ఇందులో నుంచి మెయిన్స్లో క్వశ్చన్ వస్తే, ఇదంతా చదువుకున్నాం, మెయిన్స్లో ఏ రకమైన క్వశ్చన్స్ వస్తాయి, ఆ వచ్చిన క్వశ్చన్కి ఎటువంటి ఆన్సర్ మీరు ఇవ్వగలరో ఒకసారి చూద్దాం. చూడండి, డిస్పైట్ ఇట్స్ మెనీ ఛాలెంజెస్, wind energy in India has a lot of gain from its experience and is a large manufacturing base. అనలైజ్ అన్నాడు. సో దీని ఆన్సర్ని ఎలా రాస్తారండి, మీరు వెంటనే ఫస్ట్ ఇండియా హ్యాజ్ ప్రామిస్డ్ అండర్ ఇట్స్ ఇంటెండెడ్ నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అండ్ ప్యారిస్ అగ్రిమెంట్ దాట్ ఇట్ విల్, అట్లా ఎంట్రన్స్లో రాయాలి. ఇంట్రొడక్షన్ని 175 gigawatts ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ రెన్యూవబుల్ సోర్సెస్ అని రాసి ఇందులో ఎంత అండి, 60 gigawatts ఈజ్ ఫ్రమ్ విండ్ అండ్ ఇండియా ఈజ్ 4th largest wind energy producer in the world. With all these prospects and mapping of wind resources in India being available, India has a larger scope for investment in the field of wind అని చెప్పేసి రాయాలి. ఆ తర్వాత మీరు ఆఫ్షోర్ విండ్ గ్రిడ్స్ గురించి రాయాలి, నేషనల్ పాలసీస్ రాయాలి. ఆ తర్వాత ఖచ్చితంగా మీరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ రిసోర్సెస్ ఆర్ విండ్ రిజర్వ్స్ అనేది, లేదా విండ్ ఎనర్జీ సింపుల్గా NIW గురించి కూడా ఎక్కడ ఉందండి, చెన్నైలో ఉంది. ఈ చెన్నైలో ఉన్న ఇన్స్టిట్యూషన్ ఎటువంటి రోల్ ప్లే చేస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే టరీఫ్స్ తీసేసిందో, దేనికంది, ఇంట్రా స్టేట్స్ టరీఫ్స్ తీసేసిందో దాని గురించి రాయాలి. ప్లస్ ఇంకేం రాయాలి, ఇన్సెంటివ్స్ ప్రొడ్యూస్ చేస్తుందని రాయాలి. ప్లస్ డ్యూయల్ బేస్డ్ లేదా ఇన్సెంటివ్ బేస్డ్ సేల్స్, ఓకే, ఇండస్ట్రియల్ ఆబ్లిగేషన్ ఆఫ్ బయింగ్ రెన్యూవబుల్ ఎనర్జీస్, ఇటువంటి ప్రోగ్రామ్ తెచ్చింది. ఇవన్నీ ప్రోగ్రామ్స్ రాస్తే ఇంకేం అడగచ్చు అండి, ఛాలెంజెస్, విండ్ ఎనర్జీ ఇన్ ఇండియా హ్యాస్ ఎ లాట్ ఆఫ్ గెయిన్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ అండ్ లార్జ్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ అన్నాడు. ఇవన్నీ సెకండ్ పార్ట్ అని చెప్పింది. సో ఫస్ట్ పార్ట్ ఏమన్నాడు, మెనీ ఛాలెంజెస్. సో ఇప్పుడు మనకున్న ఛాలెంజెస్ ఏంటండి, కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ, ల్యాండ్ అనేది తక్కువగా ఉంది. సో ఇది ఛాలెంజెస్ని మీరు ఏం చేస్తారంటే ఇలా ఛాలెంజెస్ అని రాయండి, ఛాలెంజెస్ టు విండ్, ల్యాండ్ కంజెషన్ ఒకటి రాయండి. ఆ తర్వాత ఏంటండి, హై ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్, ఓకే, నాట్ మెనీ సోర్సెస్ ఆర్ పాయింట్ బేస్డ్, ఓకే, పాయింట్ బేస్డ్ ప్రొడక్షన్, ఓకే. నెక్స్ట్ ఏంటి అండి, ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ కావాలి, హై ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది కదా, ల్యాండ్ రిసోర్సెస్ తక్కువగా ఉన్నాయి, పాయింట్ బేస్డ్ అది. నెక్స్ట్ చెప్పండి, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ మనం టెక్నాలజీ ట్రాన్స్ఫర్. సో ఇవన్నీ పాయింట్స్ కనుక ఇలా ఛాలెంజెస్ రాసి సింపుల్గా దీన్ని ఎలాబరేట్గా చెప్పేసి మ్యానుఫ్యాక్చరింగ్ బేస్గా ఎలా డెవలప్ అవుతుంది అంటే, ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ తెచ్చిందో, నేషనల్ ఆఫ్షోర్ గ్రిడ్ పాలసీ కానివ్వండి, లేదంటే నేషనల్ విండ్ పాలసీ కానివ్వండి, ఈ పాలసీస్ ద్వారా బయట కంపెనీస్కి ఇన్సెంటివ్ ఇస్తూ టార్గెట్ స్పెసిఫిక్. ఇప్పుడు చూడండి, నేషనల్ ఆఫ్షోర్ విండ్ ఎనర్జీ పాలసీలో ఏం చూసామండి, ఆఫ్షోర్ గ్రిడ్లో 2030 కల్లా 30 gigawatts ఆఫ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు, ఇండియా అంత టార్గెట్ పెట్టుకుంది కాబట్టి నాకు ఇక్కడ పొటెన్షియల్ ఉంది అనేసి ఫారిన్ ఇన్వెస్టర్స్ వస్తారు. అలానే మనం పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్లా డెవలప్ కావచ్చు. ప్లస్ మోస్ట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఇండియా ఇస్ ఇండిజినియస్లీ డెవలప్డ్
అండ్ వీఆర్ సెల్ఫ్ ఇండిపెండెంట్ ఇన్ దిస్ సార్ట్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పేసి ఒక చిన్నగా ఇండియా మ్యాప్ పక్కకి వేసుకుంటే, ఇండియా మ్యాప్ వేసి హై పొటెన్షియల్ ఏరియాస్ గురించి ఒక రౌండ్ ఆఫ్ చేస్తే మీకు ఒక రెండు ఇలా ఒకటే నిమిషం అండి. ఇండియా మ్యాప్ పెద్ద టైం పట్టదు. చూడండి, సింపుల్గా దించాలి, ఏదో పర్ఫెక్ట్ అవసరం లేదు. పర్ఫెక్షన్ ఎప్పుడూ ఆలోచించకండి ఎగ్జామ్స్లో. ఇలా సింపుల్గా ఇండియా మ్యాప్ వచ్చేసింది. ఏం చేస్తారు, తమిళనాడు, గుజరాత్ హై పొటెన్షియల్ అని చెప్పేసి ఇలా ఒక బొమ్మ దించేసి మీరు ఆన్సర్ క్లోజ్ చేసి కంక్లూషన్లో యూ విల్ డెఫినెట్లీ గెట్ గుడ్ అమౌంట్ ఆఫ్ మార్క్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. మనం ఇంకో క్లాస్తో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు 1 అకాడమీ. థ్యాంక్ యూ.